లక్షలాది మంది వచ్చి స్థానిక బెంగాలీల మీద దౌర్జన్యాలు చేయడము, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి అక్రమ వలసదారులు రౌడీలుగా, గూండాలుగా, రాజకీయ నాయకులుగా టీఎంసీ నేతృత్వంలో స్థానిక బెంగాల్ ప్రజల మీద దాడులు చేయడము, ముఖ్యంగా హిందువులను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడము, వందలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తను అత్యంత కిరాతకంగా హత్య చేయడము, గత 10 సంవత్సరాలుగా మమతా బెనర్జీ నేతృత్వంలో చేయని దౌర్జన్యం లేదు, చేయని దోపిడీ లేదు, చేయని హింస లేదు. హిందువులను పూర్తిగా మరి ఏ రకంగా అణిచివేసేటువంటి ప్రయత్నం చేసిందో బెంగాల్కి వెళ్తే తెలుస్తుంది. ఈరోజు అటువంటి పశ్చిమ బెంగాల్లో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఒక డబుల్ ఇంజన్ సర్కారుగా ఈరోజు బెంగాల్లో రావడము నేను హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాను. నాకు తెలిసి అక్కడ కోల్ మినిస్ట్రీగా గత 2 సంవత్సరాలుగా ఏ రకంగా బొగ్గుకు సంబంధించినటువంటి ఉత్పత్తిలో అనేక రకాల ఇబ్బందులు పెట్టడము, మేము ఎంత ప్రొడక్షన్ చేస్తామో ప్రభుత్వం తరఫున దానికి 2 టీఎంసీ గూండాలు, టీఎంసీ ఎమ్మెల్యేలు, టీఎంసీ మంత్రులు, మమతా బెనర్జీ గారు అక్రమంగా కోల్ ప్రొడక్షన్ చేసి ఏ రకంగా ఒక సమాంతరమైనటువంటి ఇల్లీగల్ కోల్ మైనింగ్ ఏ రకంగా మమతా బెనర్జీ నడిపి వేలాది కోట్లు అక్రమంగా వసూలు చేసిందో మాకు తెలుసు. ఎన్నిసార్లు ఉత్తరాలు రాసినా, ఎన్నిసార్లు మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినా మమతా బెనర్జీ నుంచి స్పందన రాలేదు. ఈరోజు ఆ కోల్ బెల్ట్ ఏరియాలో పూర్తిగా అసన్సోల్ ఏరియా, రాణిగంజ్ ఏరియా భారతీయ జనతా పార్టీ 40,000, 30,000 మెజార్టీతో అక్కడ గెలవడం జరిగింది. ఈ రకంగా ఎంతో పారిశ్రామికంగా ఉన్నటువంటి అనేక కంపెనీలను గతంలో సిపిఎం పార్టీ, ఇప్పుడు మమతా బెనర్జీ ఆ పరిశ్రమలన్నీ కూడా తన్ని తగిలేయడం జరిగింది. ఆ రకంగా ఈరోజు పూర్తిగా పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి యువత ఉపాధి కోల్పోయారు. మౌలిక వసతులు లేవు, కనీస సౌకర్యాలు లేవు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక పథకాలు ప్రజలకు చేరకుండా అడ్డుకున్నది. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ రాకుండా అడ్డుకోవడం జరిగింది. ఈ రకంగా అక్కడ ప్రజాప్రతినిధుల గౌరవం లేదు, రాజకీయ పార్టీల గౌరవం లేదు. ఈ యొక్క మొత్తం టీఎంసీ పార్టీలో మమతా బెనర్జీ నేతృత్వంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి గుండాల రాజ్యంగా వాళ్ళ కనుసైగల్లో ప్రభుత్వ అధికారులు గత 15 సంవత్సరాలుగా పనిచేశారు. పెద్ద ఎత్తున లక్షలాది మందిని బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళను ఓటర్ లిస్టులో పేర్లు నమోదు చేసి వాళ్ళకు ఆధార్ కార్డులు ఇప్పించి, రేషన్ కార్డులు ఇప్పించి, బ్యాంకు లోన్లు ఇప్పించి, ప్రభుత్వ పథకాలు అందేసి పూర్తిగా స్థానికంగా ఉన్నటువంటి బెంగాలీల మీద దాడులు చేయడము, దౌర్జన్యాలు చేయడము, మహిళల మీద మానభంగాలు చేయడము, మహిళలను ఎత్తుకెళ్ళపడము, మహిళలను మత మార్పిడి చేసి పెళ్లిళ్ళు చేసుకోవడము ఈరోజు బెంగాల్లో గత అనేక రోజులుగా నడిచింది. అందుకే ఈరోజు బెంగాల్ ప్రజలు ఏ రకంగా మమతా బెనర్జీకి, టీఎంసీ పార్టీకి మరి గుణపాఠం నేర్పారో ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పూర్తిగా ఒక కేరళ తప్ప పూర్తిగా కనుమరుగైపోయింది. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఏ రకంగా ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం, ఎందుకంటే బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు పరిపాలించాలి. ఈరోజు కాంగ్రెస్ ఓడిపోయినటువంటి తమిళనాడులో కానీ, ఈరోజు కాంగ్రెస్ ఓడిపోయినటువంటి పశ్చిమ బెంగాల్లో కానీ, అస్సాంలో కానీ అనేక సంవత్సరాలుగా వాళ్ళ పార్టీ రాజకీయాలు చేసింది. ఈరోజు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశంలో ఏ రకంగా తుడిచిపెట్టకపోతుందో మనం చూస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈరోజు మరి రోజు రోజుకు కుంచుకుపోతూ ఉంది. మరొక దిక్కు దేశ ప్రజలందరూ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చూస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో దక్షిణ భారతదేశంలో కూడా పార్టీ బలపడడం కోసం చర్యలు తీసుకుంటాము.
మరి ముఖ్యంగా మూడోసారి అస్సాంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. అదేవిధంగా పుదుచ్చేరిలో రెండోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి తప్పకుండా ఈ ఫలితాలు తెలంగాణ మీద ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తాం. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణలో కూడా ఐక్యమత్యంగా మేమందరం కష్టపడి భారతీయ జనతా పార్టీ అధికారంలో తీసుకురావడం కోసం అన్ని రకాలుగా కృషి చేస్తాము. ఈ ఎన్నికల నేపథ్యంలోనే, ఈ ఫలితాల నేపథ్యంలోనే, ఈ ఉత్సవాల నేపథ్యంలోనే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ గడ్డ మీదకి వస్తూ ఉన్నారు. 10వ తేదీన అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు వారు ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభోత్సవం చేస్తారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి భారీ ర్యాలీలో కూడా వారు ప్రసంగించబోతా ఉన్నారు. ఈ నెల 10వ తేదీన వారి రాకతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వేడెక్కుతుంది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నిజమైనటువంటి మార్పు ఏ రకంగా అనేక రాష్ట్రాల్లో చూశాం. ఆ మార్పు ఈరోజు తెలంగాణలో రావాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో గతంలో కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా దోపిడీ చేసిందో, ఏ రకంగా అవినీతికి పాల్పడిందో, ఏ రకంగా అక్రమాలకు పాల్పడిందో, ఏ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందో, మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ దోపిడీలో మార్పు రాలే, ఆ అక్రమాలలో మార్పు రాలే, అవినీతిలో మార్పు రాలే, అధికార దుర్వినియోగంలో మార్పు రాలా. మాటలు కోటలు దాటుతాయి. గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి, కానీ పనులు మాత్రము గడప దాటవు. అందుకే ఈరోజు ఆ మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క ఎన్నికల్లో గెలిచినటువంటి అభ్యర్థులందరికీ కూడా నా తరఫున వ్యక్తిగతంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. బీజేపీ తూర్పు ఈశాన్యం అన్ని రాష్ట్రాలు విస్తరిస్తాయి, కానీ దక్షిణాది చూస్తే మాత్రం అదే నేను అడగకముందే నేను చెప్పాను కదా అది. కానీ ఫలితాలు కూడా మీకు తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ వస్తుంది, కానీ మీరు తమిళనాడు కేరళలో కూడా సరైన ఫలితాలు సాధించారు. అదే చెప్పాను కదా నేను. మీరు అడగకముందే చెప్పాను కదా, మీరు అడగకముందే నేనే చెప్పాను అది. ధన్యవాదాలు. మేడం